ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కులగణన ఒక బీసీ నేతగా ఆ రిపోర్ట్ కూడా బయటికి రావడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఒక చరిత్రాత్మక నిర్ణయం. స్వతంత్ర భారతదేశంలో ఇంత గొప్ప కార్యం చేసినటువంటి ఘనత గతంలో ఏ ప్రభుత్వానికి దక్కలేదు, ఏ ముఖ్యమంత్రి దక్కలేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం మేరకు ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా నిష్పత్తి ప్రకారంలో వారికి అన్ని ఫలాలు అందాలనే కార్యక్రమం అయితే తీసుకున్నాడో దాంట్లో భాగంగా ఇక్కడ అగ్రవర్ణానికి చెందిన ముఖ్యమంత్రి అయి ఉండి కూడా కుల సర్వేకి శ్రీకారం చుట్టడం అని మనందరం అభినందించాలి. అసలు ఏమీ లేని చోట మనకు 56% ఉన్నారని ఒక ఎస్టాబ్లిష్మెంట్ దొరికింది, ఒక హక్కు దొరికింది. ఆ హక్కును వినియోగించుకోకుండా ఎవరైతే బీసీలని అడుగడుగున అణగదొక్కారో, ఎవరైతే 10 ఏళ్ళు బీసీలని మొత్తం ఎదగకుండా చేసినారో వాళ్ళు ఉచ్చులో పడి బీసీ సంఘాలు మాట్లాడితే మనమే అన్యాయం చేసుకున్న వాళ్ళు అవుతాము. ఏమీ లేని చోట 56% మనకి అధికారం దొరికింది, అధికారిక పత్రం దొరికింది. దాన్ని ఉపయోగించుకుందామనే మాట చెప్తా ఉన్నాను. దేశ చరిత్రలో బీహార్లో, కర్ణాటకలో సర్వేలు జరిగినప్పుడు కూడా అసెంబ్లీలో టేబుల్ కాలే. ఇవాళ అధికారికంగా మనం చేయించుకోలేం. ఏదో కాకి లెక్కలు, ఊహాజనిత లెక్కలతో బేరీ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. శాస్త్రీయబద్ధంగా జరిగింది. ఎక్కడన్నా 1-2% అటు ఇటు ఉంటే కూడా సరి చేసుకుందాం. కానీ ఇంత బాత్ర అవకాశాన్ని మనం విమర్శించుకొని దీన్ని కాలరాజుకునే ప్రయత్నం చేస్తే వెనక తరం వచ్చే తరం వాళ్ళు మనం క్షమించరు. అసెంబ్లీలో కేటీఆర్ చాలా వ్యాఖ్యలు చేశారు. అలాగే గతంలో కుటుంబ కేటీఆర్కి ఏం హక్కు ఉంది వ్యాఖ్యలు చేసే హక్కు? ఒక బీసీ మంత్రి ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఎదిరిస్తే తీసి బయట కొట్టారు. అది వాళ్ళకు ఉన్నటువంటి బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఒక బీసీని మీరు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ చేయగలిగినారా, ఒక ప్రెసిడెంట్ చేయగలిగినారా? ఇవాళ బీసీని నేను పీసీ అధ్యక్షుని కాగలిగిన అంటే ఇది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది. మీరు 33% స్థానిక సంస్థల రిజర్వేషన్ ఉంటే సిగ్గు లేకుండా 22% దించింది మీరు కాదా? ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతుండే కేటీఆర్? ఇలా ఏం ఎలగబెట్టాడు బీసీలకైనా మాట్లాడుతున్నాడు? ఏం కార్యక్రమాలు తీసుకొచ్చారు బీసీల కోసం? మీరు 10 ఏళ్ళుగా ఏ బీసీ వర్గాలు బాగుపడ్డాయి? ఆర్థికంగా ఏం వెసులుబాటు కలగజేసినారు? మీరు ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు? ఇలా బీజేపీ నాయకులు పేరుకు ఓబీసీ ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు ఓబీసీల కొరకు? దేశంలో పెట్టుబడి సంస్థల్ని, పెట్టుబడిదారులను పెంచిపోస్తున్నాడు కదా. బీదవారికి ఏమైనా న్యాయం చేస్తున్నాడా? 50% సీలింగ్ ఉంది, దాన్ని ఎందుకు మాట్లాడరు మీరు? బీసీల విషయంలో ఎవరైనా న్యాయం చేస్తారంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా బీసీలకు అయితే కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. తప్పకుండా అందరూ కూడా కులగణన విషయంలో కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఏమైనా తప్పు ఒప్పులు ఉన్నా కానీ తప్పకుండా వాటిని సవరిస్తాం. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్కు విమర్శలు చేసే హక్కు మాత్రం లేదు. కొందరు బీఆర్ఎస్ ఉచ్చులో మాత్రం కొందరు బీసీ సంఘ నేతలు అయితే పడుతున్నారు. ఇప్పటికైనా మనం దాన్ని గుర్తించాలి. ఇంతవరకు మాత్రం కులగణన అంశం లేదు కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్నాం కాబట్టి 56% వరకు మనం పెంచుకోగలం. దీన్ని అందరూ స్వాగతించాల్సిందే అని కూడా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. గాంధీ భవన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.